వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అసలు ఎల్ఓసి అంటే ఏంటి, లుకౌట్ సర్క్యులర్ అని మనం వింటూ ఉంటాము. సో దీని గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు నాగేశ్వరరావు పూజారి గారు, మాట్లాడదాం. హలో అండి. సో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు కొంతమందికి విదేశాలకు వెళ్ళినప్పుడు అని ఇలాంటివి ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉంటాం. అసలు ఈ ఎల్ఓసి అంటే ఏంటండి? ఎవరు ఎటువంటి సందర్భాల్లో దీన్ని పోలీసులు ఈ సర్క్యులర్ జారీ చేస్తారు? ఎల్ఓసి అంటే ఏంటంటే లుకౌట్ సర్క్యులర్ అంటాం దాన్ని. లుకౌట్ సర్క్యులర్ అంటే ఏంటంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు, ఆ క్రైమ్లో ఎవరన్నా అనుమానితులు ఉన్నప్పుడు, అంటే ఆ క్రైమ్కి సంబంధించి రిలేటెడ్ ఉన్న వ్యక్తులు ఎవరి పేరు మీదైనా ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ వ్యక్తి పారిపోతాడు, విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అన్నప్పుడు వాళ్ళు పారిపోకుండా ఎల్ఓసి అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. సో ఆ ఎల్ఓసి రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది ఏంటంటే వీళ్ళు ఏమైనా ఎయిర్పోర్ట్కి పోయి వాళ్ళు ఫ్లై అయిదాం అనుకుంటారు కదా, అక్కడ కనిపించేస్తారు వీళ్ళ పేరు మీద ఎల్ఓసి రిలీజ్ అయింది, వీళ్ళని పంపించడానికి వీల్లేదు అని చెప్పేసి. సో అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నువ్వు ఏ మార్గంలో పోయినా, షిప్ ఐదర్ ఎనీ బార్డర్ క్రాస్ చేసినా, ఈవెన్ ఎయిర్పోర్ట్కి పోయినా సరే ఎల్ఓసి రిలీజ్ అయినప్పుడు వాళ్ళు పట్టుకొని మళ్ళీ ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే వీళ్ళకి ఎఫ్ఐఆర్ అయిందో ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకుపోవడము, మరి ఇక్కడ నుంచి పంపేయడం లాంటివి చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఫారిన్లో ఉంటారు, వాళ్ళ మీద ఇక్కడ క్రైమ్ అవుతుంది, వాళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు ఒకవేళ వచ్చినా మనకు చెప్పా పెట్టకుండా వచ్చి మళ్ళీ విజిట్ చేసుకుని వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ క్రైమ్లో ఆ పర్సన్ నాకు కావాలి కాబట్టి, ఇన్వెస్టిగేషన్ కోసం కావాలి కాబట్టి అప్పుడు కూడా ఎల్ఓసి రిలీజ్ చేస్తారు. ఆ ఎల్ఓసి రిలీజ్ చేసినప్పుడు ఫారిన్లో ఉన్న వ్యక్తి నువ్వు భారత భూభాగం మీద ఏ రకంగా నువ్వు ల్యాండ్ అయినా, అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన షిప్ ద్వారా కావచ్చు, ఎయిర్ప్లేన్ ద్వారా కావచ్చు, అయితే బస్సులో కూడా మనం బార్డర్ దాటినప్పుడు కంపల్సరీ ఎల్ఓసి కనుక్కుంటే వాళ్ళు పట్టుకొని మళ్ళీ లోకల్ పొజిషన్లో ఉపయోగిస్తారు. ఓకే, ఇది దీన్ని ఎల్ఓసి అంటారు జనరల్గా. మనకు ప్రధానంగా ఏంటంటే ఎల్ఓసి కనుక రిలీజ్ చేస్తే కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి అన్నట్టు. ఎల్ఓసి అనేది జనరల్గా ఎస్పీ స్థాయి అధికారం మాత్రమే రిలీజ్ చేయాలి. ఓకే, ఎక్కడైతే క్రైమ్ అయ్యో క్రైమ్ అయిన ప్లేస్ నుంచి వాళ్ళ కన్సర్న్డ్ ఎస్పీకి వాళ్ళు అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు, ఇక్కడ ఎల్ఓసి రిలీజ్ చేయండి ఈ కేసులో అని చెప్పేసి. ఎస్పీ సంతకం పెడితే ఎల్ఓసి రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి పంపిస్తారు. అక్కడ నుంచి అది ఎల్ఓసి అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎల్ఓసి రిలీజ్ అయితే ట్రావెల్ చేయొచ్చా చేయకూడదా, మరి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పట్టుకుంటారా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏ కేసులైనా సరే మీకు ఎల్ఓసి రిలీజ్ చేసే అవకాశం ఉంది అన్నప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి ఎల్ఓసి రిలీజ్ కాకుండా మీరు ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఏదన్నా కారణం చేత ఎల్ఓసి రిలీజ్ అయింది అనుకుందాం, రిలీజ్ అయినప్పుడు కూడా మీరు కోర్టుకు వెళ్ళి నా మీద ఎల్ఓసి రిలీజ్ చేశారు, దాన్ని రద్దు చేయండి అని చెప్పి కూడా మనం వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు కోర్టు పరిశీలించి ఓకే ఆ ఎల్ఓసిని రద్దు చేయటమో లేకపోతే దాన్ని ఆర్గనైజ్ చేయటం, అంటే ఆయన వచ్చినా కూడా ఒక కండిషనల్, అంటే ఆయన ఏమీ పట్టించుకోవద్దు, అంటే పట్టుకోవద్దు మీరు, ఆయనే లోకల్ పొజిషన్లోకి వచ్చి లొంగిపోతాడు అని అట్లా చెప్పడం లాంటివి జరుగుతుంటాయి. సో ఎల్ఓసి అనేది అది ఎంత సీరియస్ అంత సీరియస్ కూడా కాదు. జనరల్గా ఎల్ఓసి అనేది ఎక్కడ రిలీజ్ చేస్తుంటే ఎక్కువ 498 కేసులో రిలీజ్ చేస్తుంటారు. 498 కేసులలో హస్బెండ్ ఫారిన్ లో ఉంటాడు ఎక్కువ. ఓకే, హస్బెండ్ ఫారిన్ లో ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటది, ఇక్కడ కేసు పెడతారు. అటు రాకపోవడం లాంటిదో కాంటాక్ట్ చేయకపోవడం లాంటిదో చేసినప్పుడు అతన్ని రప్పించడం కోసం అనేది ఎల్ఓసి అనేది చేస్తుంటారు. ఈ సందర్భాల్లో పర్మిషన్ తీసుకొని పోలీస్ నుంచి వెళ్ళడం కూడా కొన్ని కేసెస్ లో చూస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఎల్ఓసి రిలీజ్ చేసినప్పుడు కూడా మనం పర్మిషన్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో ఏదైనా క్రైమ్ అయినప్పుడు మనం బెయిల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే మీకు ఆ బెయిల్ కండిషన్స్ ఏమన్నా దేశం దాటి వెళ్ళొద్దు అని ఎప్పుడైనా రాసిన అనుకుందాం, రాసినప్పుడు అప్పుడు మళ్ళీ కోర్టులోకి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకొని మళ్ళీ మనం వెళ్ళి రావచ్చు టూర్కి. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని మనం ఫారిన్ ట్రావెల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎన్ని డేస్ నుంచి ఎన్ని డేస్ వరకు వెళ్తుంది, ఎక్కడెక్కడికి వెళ్తుంది అంతా కోర్టు అన్ని పరిశీలించిన తర్వాతనే ఇష్యూ చేసేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. I Dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.